విడుదల చేయాలంటూ అమలాపురం కలెక్టరేట్ ఎదుట దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇటీవల కొత్తపేట మండలం గంటి గ్రామంలో 2 వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి పరస్పరం దాడి చేసుకున్నారు. అయితే ఒక వర్గం యువకులపైనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ దళిత సంఘాలు నిరసనకు దిగాయి. దళితులపై దాడి చేసిన వారిని కూడా అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘ నాయకులు ధ్వజమెత్తారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మా పిల్లలండి దేవుడు రామకృష్ణ గారు అని సోడా తాగడానికి వెళ్ళారండి. అక్కడ సోడా షాప్ కూడా కాపుల కులస్తుకు సంబంధించి షాప్ అండి. అది అక్కడ డైలీ వెళ్ళి తాగుతారు మా పిల్లలు. ఈ ముగ్గురు కుర్రోళ్ళు వెళ్ళండి అక్కడ సోడా తాగుతుండగా అకస్మాత్తుగా వాళ్ళు కాపుల కులస్తులండి ఏకంబుడుగా కాయలు మారణాయుధంతో వచ్చి మా పిల్లల తలలు బద్దలు కొట్టేసి ఇష్టారాజ్యంగా కొట్టారండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాధేసి కిందేసి తొక్కేసి తన్నేసి చంపేతామని భయాందోళనకు గురి చేశారండి. ఈలోగా మాకు తెలియగానే మేము వెళ్ళాం. మా పిల్లల్ని మేము తీసుకొచ్చే సమయంలో రక్తబాధలు ఉంటే కూర్చొని పెట్టామండి. అక్కడ లోకల్లో కొత్తపేట మండలం నుంచి ఎస్సీ గారు వాళ్ళందరూ వచ్చి మేము వజ్యం చేస్తామని తీసుకువెళ్ళి మా పిల్లల్ని మరి వజ్యం చేయించకుండా అక్రమంగా అరెస్ట్ చేసి మా పిల్లల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారండి. ఇది కొత్తపేట నియోజకవర్గం గంటి గ్రామంలో జనవరి 2వ తారీఖున 2 వర్గాల మధ్యటువంటి ఘర్షణ జరిగింది. అందులో మాల యువకుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి యువకులని ఇప్పటి వరకు కూడా 10 రోజులు కావస్తున్నా అరెస్ట్ చేయలేదు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎవరైతే ఎస్సీ మాల యువకులు ఉన్నారో వాళ్ళని దెబ్బలతో ఉన్న యువకుల్ని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా నైట్కి నైట్ ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో ఎవరికి తెలియకుండా అక్రమంగా నిర్బంధించి వాళ్ళని పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళని నిందితులుగా చేర్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. దీనికి పూర్తి బాధ్యత పోలీసు డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వహించింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఏ సురేంద్ర ఎవరైతే దెబ్బలు తిన్న ఎస్సీ యువకుల్ని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఎమ్మెల్సీని నమోదు చేయకుండా కేసు రిజిస్టర్ చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించి ఎస్సీ కుర్రాలని రిమాండ్కి పంపించారు. ఈరోజు జనవరి 2వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటి గ్రామంలో దళిత యువకుల పైన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి సుమారు 15 మంది 20 మంది దాడి చేసి అతి కిరాతకంగా హత్యాయత్నం చేసినటువంటి ఘటనలో ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎవరైతే ఆ అగ్రవర్ణాల చేతుల్లో దాడికి గురయ్యి గాయాలు పైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన తిరిగి హత్యాయత్నం కేసు పెట్టి ఈరోజు సెంట్రల్ జైలుకి పంపించినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. దీన్ని ప్రజా సంఘాలు ప్రధానంగా సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితం మేము ప్రజా సంఘాల తరఫున ఆ గ్రామం పర్యటనకు వెళ్ళి పోలీసు ఉన్నతాధికారులతో కలిసిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో కూడా చాలా తేలికపాటి సెక్షన్లు వేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ఇందులో రాజకీయ క్రేజీ నేను రెడీ సినిమా ట్రైలర్ విడుదలైంది. నువ్విలా, జీనియస్, రామ్లీలా, 7